శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః. నమస్తస్మై భగవతే శంకరాచార్యరూపిణే ఏన వేదాంత విద్యేయం ఉద్ధృతా వేదసాగర. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం శంకరాచార్యులు రచించిన వాక్యవృత్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. మీరు దీన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా వింటూ ఉంటే ఇవి స్పష్టంగా అర్థమవుతాయి. కిందటి శ్లోకంలోని శిష్యుడు అడిగాడు కదా, స్వామి ఈ భవబంధనాల్ని తెంచుకొని అనాయాసంగా నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే మార్గాన్ని నాకు చెప్పండి అన్నాడు. అంటే ఈ తాపత్రయాలు అనే అగ్నిలోని నేను మొలిగి ఉన్నాను. తాపత్రయాలంటే చెప్పుకున్నాం, ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవం. ఈ మూడు తాపత్రయాలు అందరికీ ఉంటాయి. కానీ వీటి నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకోవటానికి చాలా తక్కువ మందే ప్రయత్నిస్తారు అని మనం చెప్పుకున్నాం. ఆ శిష్యుడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలంటే సమధమాదులను చక్కగా తన యొక్క జీవితంలో తెచ్చుకున్నటువంటి శిష్యుడు అడుగుతున్నాడనమాట. అంటే యోగ్యతలనే పట్టాలని పుచ్చుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బంధాల నుండి విముక్తిని అడుగుతున్నాడు. కరుణతో మీరు నాకు చెప్పండి అని. అప్పుడు గురువుగారు ఈ విధంగా చెప్తున్నారు. సాధ్వీ తే వచన వ్యక్తి ప్రతిభాతి వదామితే ఇదం తదితి విస్పృష్టం సావధాన మనఃశృణు అన్నారు. అంటే సాధ్వి అని ఇక్కడ ఆయన్ని, ఆ శిష్యుడిని బోధించారు. అంటే ఏమిటి? తెలివైనవాడా? అంటే చక్కగా నువ్వు నన్ను అడిగావు, చక్కగా. అవునా? గురువు చెప్తున్నాడు, నీ ప్రశ్న చాలా సముచితంగా ఉంది. అంటే ఏదైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు తన మనస్సులో ఉన్న భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచాలన్నమాట. దాన్నే తెలివైన ప్రశ్న అంటారు. ఎంతో స్పష్టంగా ఉంది. దీనికి నేను సమాధానం చాలా స్పష్టంగా నీకు చేతిలో ఉసిరికాయని, అంటే ఏ విధంగా మనకి స్పష్టంగా కనబడుతుందో ఆ విధంగా నీకు అదే ఇది, అంటే ఇదం తదితి, ఇది అదే, అది ఇదే అన్నంత స్పష్టంగా నీకు నేను చెప్తాను అని ఇక్కడ వాదా చేస్తున్నారన్నమాట. నీవు స్వయంగా చూస్తున్నట్లుగా నేను చెప్తున్నాను. ఏ సందేహాన్నైనా మనం వ్యక్తపరచక ముందు దానిని మన మనస్సులో బాగా ఆలోచిస్తేనే స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతాము. అంటే నేను ఏది అడుగుతున్నానో దాని గురించి నీకు స్పష్టత ఉండాలి. అడిగే ప్రశ్న మీద నీకు స్పష్టత ఉండి దాన్ని అడగాలన్నమాట. ఎక్కడో దూరంగా స్పష్టంగా సందిగ్ధంగా అంతరాంతంలో ఒక సందేహం మొదలవుతూ ఉంటే దానిని మన మనస్సు స్పష్టంగా గ్రహింపజాలదు కదా. ఎక్కడో ఒక సందేహం ఉంది, కానీ అది ఎలా వ్యక్తపరచాలో ఈ మనస్సుకి అందదనమాట. ఈ కారణం చేతనే మనం తరచుగా మన భావాలను, సందేహాలను సరిగ్గా వ్యక్తపరచలేక పోతూ ఉంటాము. అందుకే ఇక్కడ శంకరులు శిష్యుని ప్రశ్న వేసిన విధానాన్ని మెచ్చుకోవటంలో ఎంతో అర్థం ఉంది. మహాపండితుడైన గురువుకు శిష్యుని ప్రశ్న తెలివి తక్కువగా చిన్నపిల్లవాని మాట వలె అనిపించవచ్చు కదా. అంటే అది ఇది ఎలాగా అని ఆ యొక్క ప్రశ్న అడుగుతూ ఉంటే తెలివైన వాళ్ళకి, అంటే అనుభవం ఉన్న వాళ్ళకి అది చిన్న ప్రశ్నగా అనిపించి వచ్చు. కానీ ఇక్కడ శంకరులు ఏంటంటే, కానీ శిష్యుని స్థితి, అర్హత, ఆ దృష్ట్యా ఆ ప్రశ్న అప్పుడు ఎంతో సముచితంగానే
చక్కగానే ఉంది, అందుకని సాధ్వి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. గురువుగారు విస్పృష్టంగా బోధపరుస్తానని అభయం ఇస్తున్నారు. తదిదం ఇతి అంటే తత్ ఇదం ప్లస్ ఇతి, నీవు దగ్గరగా ఉన్నట్లుగా చక్కగా వివరించి ఆ జ్ఞానాన్ని నీకు అందించగలనని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. శిష్యుడు ప్రశ్నించే సమయానికి సత్యం చాలా దూరంగా ఉన్నట్లుగా అర్థం కావటం అసంభవమేమో అనిపించే విధంగా కూడా ఉంది. అంటే అదంటే అది ఎక్కడో ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, అది నేను అవటం సంభవమా అంటే దీనికి మెల్లిమెల్లిగా మీకు ఉదాహరణలు శంకర్ల వారే చెప్తూ ఉంటారన్నమాట. అది అనే సర్వనామం వాడబడింది. అది అంటే అక్కడ కదా. ఇదే జ్ఞానం శిష్యుని స్వానుభవం అయినప్పుడు చాలా దగ్గరగా తనలోనే ఉంటుంది. ఇది అన్నప్పుడు అది అంటే చాలా దూరము, ఎక్కడో మనకు తెలియదు అని అనిపిస్తుంది. కానీ ఇది నీకు చాలా దగ్గరగా ఉంది కదా. ఇది అన్నప్పుడు లోతుగా వెళ్ళాలన్నమాట. ఇది అంటే ఇది నీకు చాలా దగ్గరగా ఉన్నది, అవునా? ఇదే జ్ఞానం శిష్యుని స్వానుభవం అయినప్పుడు చాలా దగ్గరగా తనలోనే ఉంటుంది. దగ్గర అన్న పదం సూచించలేనంత దగ్గరగా ఆ అనుభవ జ్ఞానం ఉంటుంది. అందుకే ఇదం అనే సర్వనామం గురువుచే వాడబడింది. అర్హత కలిగిన శిష్యుడు సరైన శ్రద్ధతో వింటే ఆ జ్ఞానాన్ని స్వయంగా చూసినంత దగ్గరగా తదిదం ఇది చూపించగలనని గురువు వాగ్దానం చేస్తున్నారు అన్నారు ఇక్కడ. సరే, సావధానమనాశృణు ఇక్కడ ఒక నిర్బంధం అంటే ఇక్కడ ఆయన ఒక సూచన ఇచ్చారు. ఏమిటి దాన్ని ఎలా ఉండమన్నారు? సావధానమనాశృణు అన్నారు. సావధానంగా, సావధానం అనే వాక్యాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా ఆపద కలిగినప్పుడు సావధానం. చూస్తారా, మనకి గూర్ఖావాడు అర్ధరాత్రి సావధానం అరుస్తూ ఉంటాడు. అర్ధరాత్రే దొంగలు పడే అవకాశము ఉంది. అంటే అజ్ఞానంతో ఉన్నప్పుడు ఈ పంచేంద్రియాలు కూడా బాహ్యంగా ఉంటేనే అజాగ్రత్త, అజ్ఞానం. ఆంతరికంగా ఉంటే ఇక్కడ జ్ఞానము అన్నారు. అంటే పంచేంద్రియాలని కూడా నువ్వు లోపలికి ముడుచుకోవాలి, లోపలికి తీసుకోవాలి. అందుకనే ఫస్ట్ మనకి ఏం కావాలి? దీనికి సమము దమము అన్నారు. సమధమాదులు చాలా అవసరము. సావధాన మనాశృణు, చాలా శాంతంగా సావధానంగా వినమని గురువు అంటున్నారు. ఈ జ్ఞానం బాహ్య విషయాలకు చెందనిది కాదు. కాబట్టి ఒక బుద్ధి గ్రహించి ఇంకొక బుద్ధికి మాటలతో అందించడానికి సాధ్యపడదు. గురువు స్వానుభవమును ఈ జ్ఞానాన్ని దాదాపుగా అదే స్థితిలో ఉన్న మరొక మనస్సుకు అందించడానికి వీలయ్యినంత ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మనోబుద్ధులను ధ్యానంలో అధిగమించిన స్థితిలో గురువుకు ఈ అనుభవము సంభవించింది. మరి కాబట్టి శిష్యుడు కూడా ప్రశాంతంగా ఉన్న మనస్సుతో కూర్చుంటే గురుపదేశాన్ని వింటూ మనోబుద్ధులను అధిగమించడానికి సిద్ధంగా ఉండటమే శిష్యునిలోకి ఉండవలసిన ముఖ్య అర్హత. అందుకని సావధాన మనాశృణు అను. అందుకే శిష్యునిలో ఎంతో ఆప్యాయతతో అంటున్నారు సావధాన మనాశృణు అంటే శాంతంగా, శ్రద్ధగా, ఏకాగ్రతగా నా సబ్జెక్ట్ని విను. అంటే ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆత్మతత్వానికి. అంటే ఇక్కడ ఆత్మతత్వం ఎందుకు శమము దమము అంటే, ఇప్పుడు మనం 4 ధాములు వెళ్ళినా మోక్షం లభించదు. ఎందుకు లభించదు అంటే వాటన్నిటినీ కూడా మనము ఇంద్రియాలతో చేస్తున్నాం. ఇంద్రియాలతో చేస్తున్నప్పుడు మనస్సు కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది కదా. అందుకనే దాన ధర్మాలు చేసినా, యజ్ఞాలు చేసినా ఈ ఒక్కటి లభించదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ శమము అనేది ఉండదు, శమము ఉండదు, దమము ఉండదు కదా. అందుకని తితిక్ష ఉండదు.
అంటే షట్ సంపత్తి అక్కడ ఉండదు. అందువల్ల పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం ఖర్చు కూడా అయిపోతుంది కదా. ఏది సంపాదించామో అది ఖర్చు అయిపోతుంది, ఏది వచ్చిందో అది వెళ్ళిపోతుంది, అవునా? కానీ ఏదైతే నిత్యంగా సత్యంగా ఉంటుందో దానిని పొందాలి అంటే సాధనా చతుష్టయం కావాలి. అంటే అది ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉంటూ నువ్వు దీన్ని సాధించవచ్చు. పెద్దల యొక్క ఆశీర్వాదంతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్లస్ శాస్త్రాల్ని అధ్యయనం చేస్తూ పెద్దలు చెప్పిన మాటల్ని, పెద్దలంటే మనం చెప్పుకున్నాం ఆత్మజ్ఞానుల యొక్క బోధనలని. సరే, వినటం అనేది శారీరకంగా చెవులతో జరిగే పనే. అయినా మనస్సు బుద్ధి ఏకాగ్రతతో దాన్ని గ్రహించినప్పుడే ఆ విన్న దానిని బాగా మనం చెయ్యగలుగుతాము. ఫలితంగా సూచించిన అర్థాన్ని గ్రహించడం జరుగుతుంది. అంటే శ్రద్ధగా వింటే మనం ఏదైతే కోరుకుంటున్నామో దానిని పొందడానికి మనకి అర్హత కలుగుతుంది. గురూపదేశాన్ని శ్రద్ధగా విని మననం చేసి ధ్యానంలో ఆ పరమ సత్యాన్ని మననం చేసుకోగలిగితే ఆత్మగా అది గుర్తించబడుతుంది. చాగంటి గారు కూడా చెప్తుంటారు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి సుమా అని. అంటే ఇక్కడ పట్టుకోండి అంటే అది అయిపోవాలన్నమాట. అంటే దాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. అక్కడ చెయ్యటం అంటే ఇక్కడ గురువు ఏ విధంగా చెప్తున్నారో చెప్పిన దాని యొక్క అర్థం నీ మనస్సు ఆ పనిని అది చేసేయాలన్నమాట. అందుకే దాన్నే కృష్ణయ్య చెప్తారు, ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మననస్తు పరాం బుద్ధి యో బుద్ధే పరతస్సు సహా అని ఇక్కడ మాటలలో చెప్పారు. ఇక్కడ మనం ధ్యానంలోని అవి వెళ్ళిపోవాలన్నమాట. ఇంద్రియాణి పరాణ్యాహు అంటే ఇంద్రియాలు అంటే శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. అప్పుడు ఇంద్రియాలని మనం వదిలేయాలి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః అంటే ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది అన్నప్పుడు ఇంద్రియాల్ని దాటి మనస్సు దగ్గరికి వచ్చేయాలి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మననస్తు పరాం బుద్ధి. అప్పుడు మనస్సును కూడా వదిలేసి బుద్ధి దగ్గరికి కూడా రావాలి. లాస్ట్లో బుద్ధిని కూడా వదిలేసి అప్పుడు పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. ఇది దీని యొక్క సావధానమనా శృణు అన్నప్పుడు ఇది సావధానం అన్నమాట. అంటే ఎప్పుడు అలజడి లేని స్థితిలో ఉండగలిగితేనే దాని యొక్క లోతు మనకి అర్థమవుతుంది. ఈ పరమాద్భుతాన్ని సంభవంగా చేసే ఉపదేశం ఏమిటో, ఏది ఆత్మను అంటే ఆత్మానుభవానికి ఏకైక మార్గమో రాబోయే శ్లోకంలో శంకరులు చెప్తున్నారు. అంటే గురువుగారు చెప్తున్నారు. చర్చిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ శ్లోకాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేకి ప్రయత్నించాలన్నమాట.